హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి ఒక ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అండ్ దీంతో పాటు ఒక ఇంపార్టెంట్ స్పేస్ పోర్ట్ గురించి కూడా అండి. ఫస్ట్ ఇది న్యూస్లో ఎందుకు ఉందో దీని గురించి మనం తెలుసుకుందాం. అండ్ ముందుగా చెప్తున్నాను, ఇది ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ అండ్ అప్కమింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో దీని రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఖచ్చితంగా రావచ్చు. సో ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే మన ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ టెక్నాలజీని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పిందండి. ఫస్ట్ మీరు అడగొచ్చు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తుంది, అసలు ఏం అవసరం, అసలు ఈ ఎస్ఎస్ఎల్వి ఏంటిది, ఇది మనం తెలుసుకోవాలి. సో ఇప్పటిదాకా మనకి స్పేస్ అన్నది చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న ఒక ఇండస్ట్రీ అండి. సో స్పేస్ ఎకానమీ అన్నది చాలా ఇండియాకి ఎక్కువగా పొటెన్షియల్ ఉన్న ఏరియా. కానీ అట్ ప్రెజెంట్ మనకి ఇస్రో మాత్రమే ఇక్కడ వర్క్ చేస్తుంది. ప్రైవేట్ కంపెనీస్ అన్నది ఇక్కడ పార్టిసిపేషన్ తక్కువగా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఇస్రోతో పాటు ప్రైవేట్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి టెక్నాలజీ ఉండాలి. ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గురించే ఇస్రో వర్క్ చేస్తుంది. మోర్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తే, మోర్ ప్రైవేట్ ప్లేయర్స్ ఉంటే డెఫినెట్లీ బెటర్ ప్రోడక్ట్స్ వస్తుంది కదా, కాంపిటీషన్ బెటర్గా ఉంటే బెటర్ ఇన్నోవేషన్ వస్తుంది కదా. సో ఇదన్నమాట లాజిక్. ఇప్పటిదాకా ఇస్రోని మోనోపోలీ మెయింటైన్ చేస్తుంది. సో ఇప్పుడు టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసి మీరు కూడా డెవలప్ చేయండి, బెటర్ ప్రోడక్ట్స్ వస్తాయని చెప్తుంది అనమాట. ఇప్పుడు మనం న్యూస్లోకి వెళ్దాం. స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ ఏంటిది? బేసికల్గా ఇది ఒక రాకెట్ అనమాట. మీకు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి, ఇవే రాకెట్స్. మన దగ్గర ఇప్పుడు యూజ్ చేస్తున్న రాకెట్స్ పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి అని చెప్పి 2 రాకెట్స్ ఉన్నాయి. హెవీ శాటిలైట్స్ కనుక మీరు స్పేస్లో పెట్టాలనుకుంటే అప్ టు 10,000 kgs మనం జిఎస్ఎల్విని యూజ్ చేస్తాం. అదే అప్ టు 5,000 kgsని మీరు శాటిలైట్ వెయిట్ని మీరు స్పేస్లో పెట్టాలంటే మనం పిఎస్ఎల్వి యూజ్ చేస్తాం. మరి ఈ 2 ఉన్నాయి కదా, బాగానే ఉంది కదా అనుకుంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటిదంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 500 kgs ఉన్న శాటిలైట్ని పెట్టాలనుకుంటున్నాం, 300 kgs ఉన్న శాటిలైట్ని పెట్టాలనుకుంటున్నాము. అప్పుడు ఏంటిది? అప్పుడు మీరు అనొచ్చు, సరే ఈ రాకెట్స్ ఉన్నాయి కదా, మనం ఇవే యూజ్ చేయొచ్చు కదా అని. మీరు జస్ట్ 500 kgsని పంపించడానికి ఈ పెద్ద పెద్ద రాకెట్స్ని మీరు యూజ్ చేశారంటే మీకు కాస్ట్ వేస్ట్ అవ్వట్లేదు. సో మనం ఇండియన్స్ ఏమైతే ఉన్నామో మనందరం కలిసి ట్యాక్స్ పే చేస్తేనే ఆ ట్యాక్స్ మనీని తీసుకెళ్ళి గవర్నమెంట్ డిఫరెంట్ ఏరియాస్లో యూజ్ చేస్తుంది. మరి మీ మనీ ఎఫిషియెంట్గా యూటిలైజ్ అవ్వాలి కదా. మీ మనీ ఎంత ఎఫిషియెంట్గా యూటిలైజ్ అవుతే అంత బెస్ట్ మనకి. సో దీని గురించి కాస్ట్ ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవాలని చిన్న శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి వీఆర్ కమింగ్ అప్ విత్ ద స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. అంతేకాదండి, ఇప్పుడు పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్విని యూజ్ చేయాలి అంటే దాని టర్న్ అరౌండ్ టైం, అంటే దాన్ని డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఫైనల్లీ మీరు దాన్ని లాంచ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అదే స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ అనుకోండి, 72 hours మీరు శాటిలైట్ దాన్ని పెట్టేశారా, డిజైన్ చేశారా, పంపించేశారా. చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ అనమాట. సో స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ వల్ల కాస్ట్ సేవ్ అవటం అండ్ ఈజీగా పంపించేసేయటం, అంటే టర్న్ అరౌండ్ టైం అన్నది చాలా తక్కువగా కూడా ఉంటుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. ఇప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు. స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్లో మనకి ఫ్యూయల్ ఏం యూస్ చేస్తారు? 3 stagesలో సాలిడ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తామండి. సాలిడ్ స్టేజ్ ఇలా 3 stages ఆఫ్ ద ఫ్యూయల్ ఉంది. ఫైనల్లీ ఒక్కోసారి మనం ఒక పాత్లో పెట్టిన తర్వాత ఆర్బిట్ని మనం కరెక్ట్ చేయాలంటే అవసరం అవడానికి మనం లిక్విడ్ స్టేట్ని కూడా యూజ్ చేస్తాం. ఈ 3 సాలిడ్ స్టేట్ ఫ్యూయల్స్ తర్వాత లిక్విడ్ స్టేట్ కూడా అవసరం ఉంటే మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ వీళ్ళు మీకు అడిగే క్వశ్చన్, హౌ మెనీ స్టేజెస్ ఆఫ్ ద ఫ్యూయల్ అని. 3 సాలిడ్ స్టేట్ ఫ్యూయల్ అండ్ ఫైనల్లీ వీ ఆల్సో హ్యావ్ ద యూటిలిటీ ఆఫ్ ద లిక్విడ్ స్టేజ్ ఇన్ దిస్. సో ఇది మీరు తెలుసుకోవాల్సింది. దీంతో పాటు కనెక్టింగ్ టాపిక్ ఏంటిదంటే, ఈ రాకెట్స్ అని ఎక్కడి నుంచి లాంచ్ చేస్తామండి మనం? సో ఇప్పటిదాకా మీకు తెలుసు శ్రీహరికోట అని ఉందని. ఇప్పుడు ఇస్రోతో పాటు ప్రైవేట్ ప్లేయర్స్ కూడా వస్తున్నారు రాకెట్స్ని లాంచ్ చేయడానికి. అండ్ వీళ్ళు లాంచ్ చేస్తున్న రాకెట్స్ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి మాత్రమే కాదు, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ కూడా యూజ్ చేస్తున్నారు. మరి స్పేస్ సరిపోదు కదా, అందుకని చెప్పి మనం న్యూ స్పేస్ని డెవలప్ చేస్తున్నాం. దాన్ని మనం న్యూ స్పేస్ పోర్ట్ అంటాం, సెకండ్ స్పేస్ పోర్ట్. దాన్ని కులశేఖరపట్నం అంటాం అనమాట. ఇప్పుడు మీరు అడగొచ్చు, కులశేఖరపట్నం ఒక్కటే ఎందుకు, చెన్నై యూజ్ చేసుకోవచ్చు కదా అని. అయితే ఇక్కడ మీకు ఇంకో పాయింట్ తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న శ్రీహరికోట ప్లేస్లో నుంచి మీరు రాకెట్స్ కనుక లాంచ్ చేస్తే, అది లాంచ్ చేసిన తర్వాత అది మనకి శ్రీలంక మీదుగా వెళ్ళుకుంటారు రాకెట్. వాళ్ళ ఎయిర్ స్పేస్ కదా. ఇప్పుడు రాకెట్ మీరు లాంచ్ చేసినప్పుడు శ్రీలంక మీద వెళ్ళింది అనుకోండి, మీరేంటండి రాకెట్లు మా స్పేస్ మీద పంపిస్తున్నారు అంటారు వాళ్ళు. సో దాన్ని మనం డిఫరెంట్ డైరెక్షన్లో రాకెట్ని మూవ్ చేయాల్సి వస్తుంది. దాన్ని మనం డాగ్ లెగ్ మాన్యూవర్ అంటాం అనమాట. ఇలా మూవ్ చేయడానికి మనకు కాస్త ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. దీన్ని కూడా సేవ్ చేయాలి అంటే మనము
ఒక మంచి ప్లేస్ని చూస్ చేసుకున్న అసలు శ్రీలంక మీదకి మన రాకెట్ వెళ్ళనే అవసరం లేకుండా. సో అలా అని చెప్పి మనం కులశేఖరపట్నం తమిళనాడులో మనం ఈ ప్లేస్ని చూస్ చేసుకున్నాం. రాకెట్ అనేది డైరెక్ట్లీ స్పేస్లోకి వెళ్ళిపోతుంది, మనం దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. దీని ద్వారా మీ ఫ్యూయల్ వేస్టేజ్ అయితే ఉందో అది కూడా తగ్గుతుంది. సో ఈ రెండిటి మీద క్వశ్చన్స్ యూపీఎస్సీ ఖచ్చితంగా అడగవచ్చు. సెకండ్ స్పేస్ పోర్ట్ ఏది అని. సో కామెంట్స్లో చెప్పండి, ప్రజెంట్ ఫస్ట్ స్పేస్ పోర్ట్ ఏంటిది, సెకండ్ స్పేస్ పోర్ట్ ఏంటిది, కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్లో 3 స్టేజెస్ ఉంటాయని చెప్పాను కదా, అలాగే పిఎస్ఎల్విలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, జిఎస్ఎల్విలో ఎన్ని స్టేజెస్ ఆఫ్ ఫ్యూయల్ ఉంటాయి అని చెప్పి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో కొట్టండి. టేక్ కేర్ అండ్ బై బై.